తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి వచ్చినాక ఫ్రీ స్కీమ్లు అయితే చాలా ఎక్కువనే అయ్యాయి. సో మీకు ఎన్ని స్కీమ్ల వరకు అంతే అసలు? ఏం లేదు, ఫ్రీ బస్సులు అన్నారు ఇవి అంతే. ఇప్పటిదాకా కొట్టుకొని వచ్చినాం, ఇప్పటిదాకా వాడు ఆడదించి వెళ్ళిపోయి లొల్లి లొల్లి అమ్మ నా బూతులు తిడుతుండు వాడు కండక్టర్ గా. అంటే మీరు కేసు పెట్టుకునే ఆప్షన్ ఉంది కదా, మరి అట్లా ఏం చేస్తాం మేడం అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు? దిగును ఫస్ట్ దిగు, ఏం చేస్తావు అయిపోయావు డ్రైవర్ గాడు. ఇప్పుడు గంట అవుతుంది మేడం అక్కడ దిగి మేము ఇక్కడికి వచ్చినాం. ఇంట్లో కూడా ఎవరికి ఏం వస్తలేదు, మా యాక్సిడెంట్లకి ఎవరికి రావడం లేదు మేడం. ఇండ్లు కూడా ఉన్నోనికే పెడుతున్నారు, ఆ ఇండ్లు కూడా రావడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫ్రీ స్కీమ్లు ఉన్నాయి, కేసీఆర్ ప్రభుత్వంలో ఫ్రీ స్కీమ్స్ అనేవి ఏం పెట్టలేదు. వాడు చేసిన కాడికైనా మంచిగానే చేసిండు మేడం కేసీఆర్. ఈయన చేస్తా అన్నాడు, దరిద్రంగా చేస్తున్నాడు, కొట్టుకొని వచ్చే పని. సంవత్సరం నుంచి చూస్తున్నారు, మరి 10 ఏళ్ల పరిపాలన నచ్చిందా, 1 ఏళ్ల పరిపాలన నచ్చిందా అంటే ఇద్దరులో ఎవరి పరిపాలన నచ్చిందని? ఏం నచ్చినా గానీ లాభం లేదు మేడం, చేసినా చేయకున్నా కేసీఆర్. అంటే రానోళ్ళందరూ అప్లై చేసుకోండి వస్తాయని నమ్మకం లేదు మేడం, మా వరకు అయితే రాదు రాదు రాదు. మళ్ళీ అప్లై చేసుకున్నది రాదు, 4 సార్లు పెట్టినా రాదు. అమ్మాయికి అపాయం అంటారు చూడు, ఉన్నోళ్ళకే ఉప్పుకుతున్నాయి అవి కూడా. మా యసంటే నాదాలకి అనాదాలకి ఏం వస్తలేవు, రావు కూడా. థ్యాంక్ యూ.